తెలంగాణ ప్రజలకు నమస్కారం. మొత్తానికి డిఓపిటి కళ్ళు తెరిచింది. డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ వారికి నేను గత నెల 13వ తారీఖున మాజీ ముఖ్య కార్యదర్శి తెలంగాణ ప్రభుత్వం సోమేష్ కుమార్ గారు మరియు చీఫ్ అడ్వైజర్గా కూడా ఉండే ఆయన ఇబ్రాహీంపట్నంలో రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నం దగ్గర కొన్నటువంటి భూములపై, అంతేకాకుండా నవీన్ మిత్తల్ గారు ఆయన భార్య పేరు మీద ఒక చేస్తున్న వెంచర్ మీద, రజత్ కుమార్ గారు కొన్న భూముల ఈ 3 పాస్ పుస్తకాలతో అన్ని కూడా జతపరిచి డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ వాళ్లకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా వీళ్ళు కొన్నటువంటి అక్రమ ఆస్తులపైన ఫిర్యాదు చేయడం జరిగింది. మరి వీటిపైన వారు ఢిల్లీ నార్త్ బ్లాక్ లో ఉండే విజిలెన్స్ డిపార్ట్మెంట్ కు మరి అట్టి ఫిర్యాదును ముందుకు పంపి వాళ్ళు ఈ రోజు వీరి ముగ్గురు పైన కూడా యాక్షన్ తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వానికి మరి విజిలెన్స్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు మరి వీరికి పంపడం జరిగింది. ఈరోజు నేను దాన్ని స్క్రీన్ పైన పెట్టిన. అంతేకాకుండా నా ఫిర్యాదు యొక్క ప్రతిని కూడా స్క్రీన్ మీద పెడుతున్నా. అయితే ఈరోజు ముఖ్యంగా తెలంగాణ ది మోస్ట్ కరప్షన్ ఆఫీసర్స్ ఐఎస్ చెప్పడానికి చాలా బాధాకరంగా ఉంది. ఇంతకుముందు చాలా గొప్ప ఆఫీసర్లు పనిచేసినటువంటి తెలంగాణలో ఈరోజు అత్యంత అవినీతిపరమైన అధికారులు ఈరోజు ఇక్కడ రాజ్యం వెళ్తా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మీకు అధికారం ఉన్నప్పటికీ ఇప్పటి వరకు వీరిపైన ఎటువంటి చర్యలు తీసుకోలేదు మీరు. సరే, అఫ్కోర్స్ ఈరోజు సందీప్ కుమార్ సుల్తానియా గారిని మరి సరుపు నుండి ఆయనను రిలీవ్ చేసి కేవలం పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లకు వాళ్ళకు ఉంచారు. కానీ అక్కడికి వెళ్ళి కూడా తీసేయాలి ఆయనను. శ్రీనిధి ఉన్న అధికారులను తీసేయాలి. విద్యాసాగర్ రెడ్డి అనేటువంటి సరుపు ఉన్న ఎండీని కూడా తీసేయాలి. ఇవన్నీ నేను ఆధార్తో వేరే సంస్థకు పోయి ఇప్పుడు నేను సోమేష్ కుమార్, నవీన్ మిత్తల్, రజత్ కుమార్ ముగ్గురిని పైన యాక్షన్ తీసుకోవాలని నేను కేంద్రం నుండి తెచ్చిన ఆర్డర్ను, అంటే నా ప్రభుత్వం నిన్నటిదాకా ఏ బీఆర్ఎస్ పైన నేను పోరాటం చేసినో ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం కాక ఈరోజు మా ప్రభుత్వం, మా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం వచ్చినాక కూడా ఇప్పటి వరకు వారిపైన యాక్షన్ తీసుకోవడానికి మరియు ఉపేక్షిస్తున్నారు. కాబట్టి నాకు వేరే గత్యంతరం లేక నేను మళ్ళా కేంద్రంలో ఉన్నటువంటి డిఓపిటికి ఆశ్రయించి దాని ద్వారా విజిలెన్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళి మీకు డైరెక్షన్ ఈ రోజు ఇప్పించడం జరిగింది. కనీసం ఇప్పుడైనా మీరు కళ్ళు తెరిచి వారిపైన యాక్షన్ తీసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మీ వల్ల కాలేదు వాళ్ళని తీసేయడం, మీకు చేత కాలేదు వాళ్ళని తీసేయడం. అయినా కానీ నేను నా ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం, మా ప్రభుత్వం వచ్చినాక కూడా మాకు పోరాటం దప్పలేదు న్యాయస్థానాలలో. ఎందుకంటే మీరు వారిపైన యాక్షన్ తీసుకోలేకపోతున్నారు. ఏ ధరణి వల్ల ఈరోజు తెలంగాణ భూములు మరి అక్రమార్కుల చేతుల్లోకి పోయినాయో ఆ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ అనేటోడు సిసిఎల్కి ఆయన్నే బాస్ ఉంటాడు, సెక్రటరీగా ఆయన్నే ఉంటాడు, చీఫ్ సెక్రటరీగా ఆయన్నే ఉంటాడు. ముఖ్యమంత్రి ఆయన దగ్గర రెవెన్యూ పెట్టుకుంటాడు, మొత్తం దోసుకుంటారు. ఆయన వారసునిగా నవీన్ మిట్టల్ని పెడతారు. భూములు కనబడతాయి, స్వాధీనం చేసుకోము. ధరణి అనేది రద్దు చేయం ఇప్పటికీ. కాబట్టి ఏది ఏమైనప్పటికీ ఈరోజు సరే అవి మీరు ఇంకా ముందైనా యాక్షన్ తీసుకుంటారని నేను ఆశిస్తా ఉన్నా. కానీ ఈరోజు కనీసం నేను మీకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీరు యాక్షన్ తీసుకోలేదు. యాక్షన్ తీసుకోమని నేను కేంద్రం నుండి తెచ్చినటువంటి విజిలెన్స్ ఆర్డర్స్ అయినా మీరు పాటించి ఆ ముగ్గురు పైన వెంటనే చర్యలు తీసుకోవాలి. ఆ భూములు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు స్వాధీనం చేసుకోవాలి అని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తెలంగాణ ఆస్తులను కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉన్నది. తెలంగాణ ప్రజలను కాపాడుకున్న బాధ్యత మన పైన ఉన్నది. తెలంగాణ అప్పులు తీర్చాల్సిన బాధ్యత మన పైన ఉన్నది. కానీ అప్పులు చేసి ఎవరెవరి పీకల దాకా మనం పెట్టినామో మింగనిచ్చినామో వాళ్ళందరితో కక్కించాల్సిన అవసరం ఉన్నది. ఈ అప్పులు వాళ్ళతోనే తెరపాలి. 6 లక్షల కోట్ల అప్పు మేయా కృష్ణారెడ్డి, మైహోమ్స్ రామేశ్వరరావు, ఈ ఐఏఎస్ ఆఫీసర్లు ఎవరైతున్నా వీళ్లతో నింపియాలి. అయినా నేను మీ ఇవాళ సీడ్స్ కార్పొరేషన్ ఎండి కేశవరావుని తీసేసిండ్రు దొరికిందని హ్యాపీ. మరి మీరు శ్రీనిధి విద్యాసాగర్ రెడ్డిని ఎందుకు తీస్తలేరు? సర్ప్ నుండి జనార్దన్ రెడ్డిని ఎందుకు తీస్తలేరు? వాళ్ళు ఇంకా కొంతమంది అక్రమంగా వాళ్ళని ఎందుకు తీస్తలేరు? మీరు
దానికి కూడా నేను కోర్టుకెళ్ళో ఎక్కడికెళ్ళో ఆర్డర్ తెచ్చినాక తీస్తారా? సరే వెళ్తా దానిలో వాటిపైన కూడా మా ముఖ్యమంత్రికి ఎందుకో ఆయన ఇబ్బంది పడుతుండ్రు వీళ్ళని తీయనికి, ఆయన వాళ్ళు ఎందుకో అయితలేదు, ఎక్కడికెళ్ళో ప్రెజర్స్ ఉన్నాయి కాబట్టి మేమే తీయనికి అని చెప్పి మీ కోర్టును కానీ లేకుంటే కేంద్రంలో ఉన్న ఇంకా వేరే ఇన్స్టిట్యూషన్స్ను ఆధారం చేసుకొని మీ ద్వారా వాళ్ళని తీసేయాలని మేము ఆదేశాలు తీసుకొచ్చినాక తీస్తారా? సరే అట్నే కానిద్దాం. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.